నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఇక్కడ 9, 27, 21 క్వశ్చన్ మార్క్ అని ఉంది. ఓకేనా? మరి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎలా మనం చేయొచ్చు చూడండి. ఇక్కడ మనం 21 ప్రాబ్లం తీసుకుంటే డిఫరెంట్ ఏమైనా ఉందా అని తీసుకుంటే ఇక్కడ చూడండి, ఈ 9, 27, 21 అన్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి సబ్ట్రాక్ట్ చేస్తే, ఓకేనా, 27 నుండి 21కి 27, 21 డిఫరెన్స్ ఎంత అండి? 6. ఓకేనా? అంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ 6 అనుకుందాం. ఓకే, మరి ఇక్కడ నుండి ఇక్కడికి -6 చేసామనుకోండి. 21లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అండి? 15. మరి 15లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 9 వచ్చింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం రావాలండి? 15. అండ్ డిఫరెన్స్ తీసుకున్నాను. 27లో 21 తీసుకుంటే, ఓకేనా, చూడండి, 27లో 21 ఈ డిఫరెన్స్ ఎంత అండి? ఇది -6 చేసాం అంటే 27 - 21 ఏమొచ్చిందండి? ఓకేనా, ఇక్కడ 27లో 6 తీస్తే 21, మళ్ళీ అదే 21లో మళ్ళీ 6 తీస్తే 15, అంటే 15లో 6 తీస్తే 9 రావాలి, వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో 15 రావాలి. ఇదిగో సి ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ వన్ సార్, 22 ప్రాబ్లం చూడండి. ఓకేనా? 22 314 547 28 క్వశ్చన్ మార్క్ 38 81 74 అని ఇచ్చాడు సార్. ఓకేనా? అంటే ఇక్కడ మనం నెంబర్స్ తీసుకుంటే మీకు ఇక్కడ ప్యాటర్న్ చూస్తే అబ్జర్వ్ చేస్తే 314 అన్నాడు. ఇలా తీసుకుందామా ఇలా తీసుకుందామంటే ఇలా తీసుకుంటే 4 వచ్చింది. 5 4 యాడ్ చేస్తే 7 కాదు కదా, 3 1 యాడ్ చేస్తే 4 వచ్చింది, కనుక అది ప్యాటర్న్ కాదు. పోనీ ఇలా చూద్దాము అంటే ఇవి మల్టిపుల్ చేసామనుకోండి, ఎడిషన్ చేస్తే చిన్న నెంబర్గా రావట్లేదు కదా, కనుక మల్టిపుల్ 3 5 15 15 2 20, ఇది 30, 30కి +8 యాడ్ చేసాము 38 వచ్చింది అనుకుందాం. మరి ఇవి మల్టిపుల్ చేస్తే 4 1 4 8 4 32 +8 యాడ్ చేస్తే 40 రావట్లేదు, కనుక అది కాదు. అంటే కొత్తగా ప్యాటర్న్ పెరిగింది, ఇక్కడ వాల్యూ పెరుగుతుంది, ఎక్కువగా ఉంది కాబట్టి స్క్వేర్లు చేద్దాం సార్. 3 స్క్వేర్ + 5 స్క్వేర్ + 2 స్క్వేర్ అని అందాం. 9 + 25 + 4 38 వచ్చింది సార్. ప్యాటర్న్ బాగా ఉంది. ఓకేనా? 29 9 38 వచ్చింది. అలాగే ఇవి ఎడిషన్ చేసాం అనుకోండి, 1 స్క్వేర్ + 4 స్క్వేర్ + 8 స్క్వేర్ స్క్వేర్ చేసి ఎడిషన్, అంటే ఇక్కడ 1 + 16 + 64 అంటే 70 80 81 వచ్చిందండి. నెక్స్ట్ ఇప్పుడు మనకేం రావాలండి? 4 స్క్వేర్ + 7 స్క్వేర్ + క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత రావాలి? 74. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ కావాలంటే వాడు తీసుకెళ్ళిపోతాం సార్. 74 - 16 - 49 అంటే 50. చూడండి సార్, 50 64 తీసిలి, అంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి 74 రావాలంటే ఇవి రెండు తీసిలు కదా, 55 49 తీసిలంటే 50 తీసేద్దాం సార్. 50 తీసిస్తే ఇంకా ఎంత ఉంటుంది? 20 + ఇది ఒకటి 21 25, 25లో 16 తీస్తే 9, అంటే క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈక్వల్ టు 9, అంటే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు స్క్వేర్ ఇటు వస్తే రూట్, అంటే వాల్యూ ఎంత ఉండాలంటే అక్కడ ఖచ్చితంగా 3, కనుక నీ ఆప్షన్ ఏ సార్. ఓకేనా? ఆప్షన్లో ఏముండాలి? అక్కడ 9 కాదు, 9 చాలామంది టిక్ పెట్టేస్తారు ఆప్షన్లో, ఇది ఉంది కదా అని, అలా నెగిటివ్ మార్క్ వచ్చి బిట్టు తప్పు అయిపోతుంది, కనుక ఆన్సర్ ఏముండాలి? 3. చూసారు కదా, స్క్వేర్ చేసి యాడ్ చేశాను సార్, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? నెక్స్ట్ వన్కి వెళ్దాం. మరి చూడండి, 23 ప్రాబ్లం చూడండి సార్. ఇక్కడ ఒక స్క్వేర్లో నెంబర్స్ ఇచ్చాడు, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. 4 4 8 24 96 480 280. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 నుండి 4 ఎలా వచ్చిందో చూసుకోవాలి. 4 ఇంటూ, ఓకేనా, చూడండి, ఓకేనా, 4 ఇంటూ 1 ఏమొచ్చిందండి? 4 4 ఇంటూ 2 8 18 3 24 24 4 96 96 5 ఓకేనా, 5 6 33 9 40 4 80 6 ఓకేనా, 0 8 6 44 8 4 32 4 24 28 సరిపోయింది, ఇంటూ 7. అంటే ఇప్పుడు మీ ఆన్సర్ ఏం రావాలి? 0 8 7 56 5 8 7 56 5 61 6 8 2 16 22, అంటే మీ ఆన్సర్ 22. ఓకేనా? మరి ఇక్కడ మీరు తప్పు రాశారు, ఎక్కడ గుణించినప్పుడు ఇక ఇది వస్తుంది చూడండి. 8 0 8 7 56 5 ఉంటుంది, 8 7 56 5 61 1 6. ఓకేనా? సారీ, 7తో కదా గుణిస్తాను, 7 8 56 7 2 14 6 20.
ఓకేనా. మనం 8తో గుణించినట్టు రాసాం. అంటే ఇక్కడ 7తో మల్టిపుల్ చేస్తే 0, 7 8 56, 5, 7 8 56, 5 61, 6, ఓకేనా. 7 2 14, 6 20. అండ్ నీ ఆన్సర్ ఏమొచ్చిందండి 20106. ఇదిగో ఇది నీ ఆన్సర్, ఓకేనా. మరి నువ్వు అంత చేయని అవసరం లేదు, రెండో డిజిట్కి వచ్చినప్పటికే 6తో ఉంది, అదే నీ ఆన్సర్. ఎందుకు ప్యాటర్న్ ఫాలో అయ్యాడు కాబట్టి, ఓకేనా. ఇలా మనం ప్యాటర్న్ ఫాలో అవుతూ చూసుకుంటే సరిపోతుంది సార్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా మరి, ఓకేనా. 24 చూడండి సార్, సారీ. ఓకేనా. ఇక్కడ చూడండి 0 6 2 4 మధ్యలో 10 ఉంది, ఓకేనా. 2 10 8 6, అలాగే 4 14 12 10 ఉంది. ఇక్కడ మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, మీరు ఇక్కడ చూడండి 0 6 4 10, ఓకేనా, ఇవి రెండు యాడ్ చేసి 12 అయిపోతుంది. కనుక మన కాన్సెప్ట్లో అది రావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తే వస్తుంది, ఓకేనా. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చిందండి మనకి 0 6 10 4 యాడ్ చేస్తే 12 వచ్చింది సార్. అంటే -2 చేస్తే 10 వచ్చింది. మరి ఇక్కడ అలాగే చేద్దాం. 12 20 26 యాడ్ చేస్తే 26, -2 చేస్తే 24. అంటే ఇవన్నీ యాడ్ చేసి -2 చేస్తే వస్తుంది. ఇది 18, ఓకేనా. 20 30 40, 40 - 2 అంటే ఆన్సర్ ఏమవుతుందండి 38. చూసారు కదా, సూపర్గా ఉందండి ప్యాటర్న్, ఓకేనా. గుడ్ ఆన్సర్ సి సార్. మరి ఇప్పుడు మనం సింపుల్ లాజిక్స్ ఎలా చేస్తాం, అన్నీ ఎడిషన్ చేస్తే 12 వచ్చింది కదా, రాలేదనకూడదు. అందులో ఏదైనా సబ్ట్రాక్ట్ చేస్తే 2 సబ్ట్రాక్ట్ చేస్తే 10 వస్తుంది ఇది. కనుక అలాగే ఇక్కడ 26 వచ్చింది, 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొచ్చిందండి 24. అలాగే ఇక్కడ కూడా 38. సేమ్ ప్యాటర్న్ ఫాలో అయితే రెండిట్లో ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతుందో మూడో దాంట్లో అది ఫాలో అయితే ఖచ్చితంగా అది ఆన్సర్ అవుతుంది. అది నీకు వచ్చిన ఐడియా అవ్వచ్చు, నాకు వచ్చిన ఐడియా అవ్వచ్చు, లేదా డిఫరెంట్ ఐడియాస్ అవ్వచ్చు. ఏదైనా ఆన్సర్ అందరికీ ఒకటే వస్తుందండి, ఓకేనా, ప్యాటర్న్ ఏదైనప్పుడు కూడా. నెక్స్ట్ వన్ 25th ప్రాబ్లం చూద్దాం సార్. ఓకేనా. చూసారు లేదు, మీరు బేసిక్స్ నుండి అలా వెళ్తుంటే డెప్త్ పెరుగుతుంది, ఓకేనా. ప్యాటర్న్ కూడా ఇక్కడ ఏమి ఇచ్చాడు 2 4 5 2 6 3 (7) లోపల నెంబర్స్ ఉన్నాయి సార్, ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఏమైనా తెలుస్తుందంటే 5 రెళ్ళ 10 లేదు, పోనీ 5 4 20 అని ఇక్కడ రాస్తే 5 రెళ్ళు 10 ఇక్కడ ఉండాలి కదా, లేదు. కనుక ఇప్పుడు ఈ కార్నర్లో నెంబర్లు ఈ స్క్వేర్కి అటాచ్ అయ్యి ఉన్నాయి, చూసారు లేదు, ఓకేనా. ఏంటవి, ఇగో ఈ స్క్వేర్ ఇలా తీసుకుంటే ఈ స్క్వేర్లో ఉన్న నెంబర్స్ రిలేషన్ చూసుకోవాలి, అలాగే ఈ స్క్వేర్లో ఉన్న నెంబర్స్ రిలేషన్ చూసుకోవాలి. అలా చూస్తే ఇక్కడ నాకు ఒకటి ఐడియా వచ్చింది చూడండి. 29 ఉంది కదా, మరి 5 స్క్వేర్ ఎంత అండి 25 + 2 స్క్వేర్ 4, అండ్ 25 + 4 ఎంత వచ్చిందండి 29 వచ్చిందండి ఇది, ఓకేనా. అలా అన్నీ వస్తున్నా లేదు చూసుకోవాలి ఒకసారి. 6 స్క్వేర్ + 3 స్క్వేర్ అంటే 36 + 9 45, ఇది కూడా వచ్చిందండి. మరి ఇది చూద్దాం సార్. 4 స్క్వేర్ + 2 స్క్వేర్ 16 + 4 అంటే ఏమొచ్చిందండి 20, ఇది కూడా వచ్చింది. మరి ఇక్కడ ఆన్సర్ రావాలి అంటే 7 స్క్వేర్ + స్క్వేర్ = 65. స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందండి 65 - 49 అంటే 16. స్క్వేర్ ఈక్వల్, కానీ మనకు క్వశ్చన్ మార్క్ అది కావాలి అక్కడ 4. అంటే ఆన్సర్లో మీ 4th ఆప్షన్ సార్ డి, ఓకేనా. చూడండి 25th 4th ఆప్షన్ డి వచ్చింది. ఇలా సింపుల్గానే ఉంటుంది, కాకపోతే మనకు ప్యాటర్న్ బాగా తెలియాలి సార్, ఓకేనా. నెక్స్ట్ 26th ప్రాబ్లం చూడండి సార్. ఓకేనా. 5 10 17 26 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు సార్, ఓకేనా. మరి ఇప్పుడు 26th ప్రాబ్లం మీరు ఐడెంటిఫికేషన్ చేయండి సార్, చూద్దాం, ఓకేనా. ఇక్కడ దాన్నే నెంబర్ని ఎలా వచ్చాయో తెలియాలి. ఓ ప్యాటర్న్ ఫాలో అయ్యాడా అంటే 5 రెళ్ళ 10, 10కి 10 కలిపితే 7 ఇలా రావచ్చండి. ఇక్కడ 5 కలిపాడు, ఇక్కడ 7 కలిపాడు, ఫర్ ఎగ్జాంపుల్ అలా వస్తుందేమో చూద్దాం. 5 తర్వాత ఏంటండి 7, మళ్ళీ 7కి అంటే 9 కలపాలి, ఓకేనా. ఇక్కడ 9 కలిపాడేమో చూడండి, 9 కలిపితే ఎంత అండి 26, మళ్ళీ 2 కలిపితే 11 కలపాలి, ఓకేనా. దీనికి 11 కలిపితే ఎంత అండి 37. అంటే ఇప్పుడు నీ ఆన్సర్ వచ్చిందా లేదండి, ఇది సి. చూసారు కదా, అంటే 5 7 9 11 యాడ్ చేసాం, 2 యాడ్ చేసాం, 5 కలిపితే 10, మళ్ళీ 2 యాడ్ చేస్తే ఎంత 17 అన్నాడు ఇక్కడ డిఫరెంట్. అంటే ఇక్కడ 9, అంటే ఏమి వచ్చింది ఈ గ్యాప్లో +2, ఈ గ్యాప్లో +2, ఈ గ్యాప్లో +2. చూసారు కదా, అంటే ఇప్పుడు ఈ 11 26కి 11 యాడ్ చేస్తే ఎంత అండి 37 వచ్చిందా లేదండి,
డిఫరెంట్గా ఆలోచించడం రావాలి. అదే దీన్నే ఇంకోలా వాళ్ళు దేనికి అదే తీసుకున్నాం అనుకోండి సార్. ఇక్కడ మరొక ప్యాటర్న్ చూద్దాం. సేమ్ ఆన్సర్ మనకి ఒక ఏమొచ్చింది 37 వచ్చేటట్టు మళ్ళీ చూడండి ఒకసారి. దీన్ని నాకు ఎలా కూడా వచ్చు, ఇందాక చెప్పాను కదా 5ని చూస్తే డిఫరెంట్గా ఆలోచించడం రావాలి. దీన్ని ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ ప్లస్ 1, దీన్ని 3 స్క్వేర్ ప్లస్ 1, దీన్ని 4 స్క్వేర్ ప్లస్ 1, చూసారా డిఫరెంట్గా 5 స్క్వేర్ ప్లస్ 1 అంటే ఇక్కడ ఏం రావాలండి 6 స్క్వేర్ ప్లస్ 1 అంటే ఆన్సర్ 37. చూసారు కదా డిఫరెంట్గా ఆలోచించడం. అందుకే ఒకే వేలో అని కాదు, ఎవరు ఎలా ఆలోచించినప్పుడు కూడా ఆన్సర్ ఒకేలా రావాలి. చూసారు ఇందాక నేను మరి ఏం చేశాను, యాడ్ చేశాను, ఇప్పుడు స్క్వేర్ చేసి ఇచ్చేసాను. ఏదైనా ప్యాటర్న్ ఒకటే. ఓకేనా. నెక్స్ట్ వన్ 27 చూద్దాం సార్. నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అంటున్నాడు. ఇక్కడ కూడా 1 2 3 5 8 క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. ఓకేనా. ఇక్కడ చూసారా లేదు ఏమొచ్చింది 1. ఓకేనా. ఇక్కడ యాడ్ చేస్తున్నప్పుడు 1కు 1 యాడ్ చేస్తే 2, 2కు 1 యాడ్ చేస్తే 3, 3కి 2 యాడ్ చేస్తే 5 అంటే 1 యాడ్ చేస్తే ప్యాటర్న్ రాదు. మరి ఇక్కడ ఏమొస్తుంది, ఓకేనా. ప్యాటర్న్లో ఇక్కడ దీన్ని ఫైబ్నోటిక్ సిరీస్ అంటాం. ఫైబ్నోటిక్ సిరీస్ అంటే దాని ఫస్ట్ ఇది నెంబర్ ముందు నెంబర్ని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అంటే అలా 1 + 2 3 వచ్చిందా. మళ్ళీ దాని బ్యాక్కి వెళ్ళి 2 + 3 5. ఓకేనా. మళ్ళీ 3 + 5 8. ఓకేనా. 8 + 5. ఓకేనా. ఇక్కడ ఏమొస్తుంది, ఈ 8 5 యాడ్ చేస్తే 13. చూసారా ఫైబ్నోటిక్ సిరీస్. అంతే, ఆ ముందు నెంబర్ని యాడ్ చేయాలి. 2 1 ఎంత అండి, 2 1 3, మళ్ళీ 3 2 5, 5 3 8, 8 5 13. చూసారు కదా ఫైబ్నోటిక్ సిరీస్ అంటాం. ముందు దానికి వెళ్ళి యాడ్ చేయాలి అంటే ఆన్సర్ బి. చూసారు కదా. ఇది 27th ప్రాబ్లం. నెక్స్ట్ 28 చూడండి. సారీ, సారీ 28 కదా. ఓకే. వన్ మినిట్ టెస్ట్. ఓకేనా. ఇప్పుడు చూడండి 28 ప్రాబ్లం. ఇక్కడ ఏమి ఇచ్చారండి 9 12 18 క్వశ్చన్ మార్క్ 54 102 1 ఇంక్రీజింగ్లో ఉంది. చూసారా లేదు ఎలా ఉందండి, ఇక్కడ మీకు ఇంక్రీజింగ్ కనిపిస్తుంది. మరి ఆ ఇంక్రీజింగ్లో ఏం చేస్తే వస్తుంది చూసారా లేదు. ఇక్కడ నుండి ఇక్కడికి చూద్దాం సార్. ఇంక్రీజ్ అన్నప్పుడు 2 ఉన్నాయి మనకి. ఎడిషన్ చేసినా రావాలి లేదా మల్టిపుల్ చేసినా రావాలి. ఓకేనా. మరి ఎడిషన్ చేద్దాం సార్, వస్తుందేమో +3 సార్. ఏమొచ్చిందండి 12. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 3 యాడ్ చేసాం కదా, ఇక్కడ 3 యాడ్ చేస్తే 15 రావాలి, కానీ 18 ఉంది అంటే +6 డబుల్ యాడ్ చేస్తున్నాడు చూడండి 18. అలా మరి మనకు వస్తుందో లేదో చూద్దాం. 18కి మళ్ళీ 6కి డబుల్ 12 యాడ్ చేయాలి. ఓకేనా. అంటే ఎంత 30. ఇది ప్యాటర్న్ కరెక్ట్ అయితే 24 యాడ్ చేయాలి. ఓకేనా సార్. రైట్, సరిపోయింది చూడండి. ఇక్కడ 3 యాడ్ చేస్తే 12 వచ్చింది, 12కి డబుల్, ఈ 3కి డబుల్ 6 యాడ్ చేస్తే 18, ఈ 6కి డబుల్ 12 యాడ్ చేస్తే 30. ఒకవేళ అయితే నెక్స్ట్ సిరీస్ కంటిన్యూషన్ సరిపోవాలి. అంటే ఇక్కడ ఈ 12కి డబుల్ 24 అంటే 54 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ డబుల్ 24కి డబుల్ ఎంత అండి 48. మరి 48 ఇది యాడ్ చేస్తే 102 వచ్చింది కదా. అంటే ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ ఏదండి, ఇక్కడ ఉంది కనుక ఆన్సర్ 30. ఇది బి ఆప్షన్ సార్. ఇలాంటి నెంబర్ ఇది డయాగ్రామ్ ఇవ్వగానే నువ్వు టెన్షన్ పడకూడదు, డిఫరెంట్గా ఉంది ఏంటి సార్ అని. ఇదే కాన్సెప్ట్ చూస్తే తెలిసిపోదు. ఓకేనా. నెక్స్ట్ 29th ప్రాబ్లం చూడండి సార్. ఓకేనా. 29th ప్రాబ్లం ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అని. ఇక్కడ 12 18. ఓకేనా చూడండి 29th ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడండి 12 18 13 6 అట, 16 32 48 అట, 36 18 27 క్వశ్చన్ మార్క్. ఇక్కడ నీకు ఓకేనా చిన్న లాజిక్ ఇచ్చాడు. ఏంటి అది అంటే చూడండి 6 రెళ్ళ 6 మూడుల 6 ఐదుల. ఓకేనా 8 రెళ్ళ 8 నాలుగుల 32 8 ఐదుల. అంటే ఇక్కడ మల్టిపుల్స్ ఇచ్చాడు. ఇది 6తో డివైడ్ అవుతుంది, ఇది 8తో డివైడ్ అవుతుంది. అలా ఇక్కడ 36 18 27 ఉంది. 6తో 27 రాదు 6 టేబుల్లో కనుక ఇది కాదు. 3 డిఫరెంట్గా డిఫరెంట్ అవ్వాలి. 9తో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది 9. 12తో ఒక 12 టేబుల్లో 27 రాదు, ఇది కాదు. 18 టేబుల్లో 27 రాదు, ఇది కాదు. అంటే ఆన్సర్
9 సార్. చూసారా ఎంత లాజిక్గా వాడాడో? ఓకేనా. అంటే ఇక్కడ నెంబర్ సిస్టమ్ మల్టిపుల్ కాన్సెప్ట్ వాడాడు. అంటే డివిజిబిలిటీ రూల్. ఈ 6తో ఈ 3 డివైడ్ అవుతున్నాయి సార్. ఓకేనా. ఈ 8తో ఈ 3 డివైడ్ అవుతున్నాయి సార్. మరి ఇక్కడ దేంతో ఈ 3 డివైడ్ అవుతాయి అంటే కింద ఆప్షన్లోకి వెళ్ళి 6 టేబుల్లో 27 రాదు కాబట్టి 6తో డివైడ్ అవ్వదు. 12తో 27 డివైడ్ అవ్వదు. 18తో డివైడ్ అవ్వదు. అంటే ఇప్పుడు ఆన్సర్ 9తో ఇది డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకవేళ 9 ఉంటే 9 4 9 2 9 2 9 3 డివైడ్ అవుతుందా లేదండి? కనుక ఆన్సర్ చూసారు కదా, ఆన్సర్ 9. ఓకేనా. నెక్స్ట్ 30th ప్రాబ్లం చూడండి సార్. సారీ, ఓకేనా. 30th ప్రాబ్లంలో మీకు ఎలా ఇచ్చాడు చూడండి ప్యాటర్న్. ఇక్కడ ఏమి ఇచ్చాడండి? 8 6 2 4 40 అయిందట. 5 6 2 3 32 అయిందట. 5 4 4 3 9 ఏమవుతుంది అని అంటున్నాడు. చెప్పండి సార్ మీరు ప్యాటర్న్ మరి ఎలా చెప్తారు? ఓకేనా. ఇక్కడ ఒకవేళ యాడ్ చేద్దాం సార్. చూడండి 6 2 8 8 4 ఓకేనా. 12 12 8 20 అంటే 6 సారీ ఓకేనా. చూడండి సార్ ఇక్కడ ఏం చేశారు, ఇవన్నీ యాడ్ చేసామండి. 6 + 2 + 4 + 8 ఆన్సర్ 20 వచ్చింది సార్. కానీ మనకు 40 రావాలి. అంటే ఇంటూ 2 డబల్ చేస్తే వస్తుంది. అలానే ఎక్కడ వస్తుందో లేదో చూడాలి. 6 + 2 + 3 + 5 ఓకేనా 16 వచ్చింది సార్. కనుక దీన్ని డబల్ చేస్తే 32. డబల్ చేస్తే ఏమొచ్చిందండి? 32. కనుక ఇది ఓకే. మరి ఇక్కడ సేమ్ 4 + 4 + 9 + 5 ఓకేనా. అంటే 14 4 18 22. 22కి డబల్ చేస్తే ఏమవుతుందండి మనకి? 44. ఆ రెండిట్లో ప్యాటర్న్ సమ్ చేసి మల్టిపుల్ 2 చేసాం కాబట్టి ఇక్కడ సేమ్ అవుతుంది. కాబట్టి నీ ఆన్సర్ 44 30th బిట్ సార్. చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో మరి 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.